హాయ్ అండి. ఈరోజు వీడియో పెసర పునుకులు కూర తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పుని నానబెట్టుకోవాలి. 2-3 గంటలు నానబెట్టుకుని కడుక్కుని నీట్గా మిక్సీలో వేసుకుని ఇలా రుబ్బుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి వీటైన తర్వాత ఆయిల్ వేసుకుని ఇలా చిన్న చిన్న పునుకులుగా వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకోవాలి. అప్పుడు బాగా పొంగుతాయి. ఈ విధంగా వేసుకోవాలి. అంతాను అలా కలపాలి. వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. పునుకులు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళు ఎక్కువ వేయకుండా రుబ్బుకోవాలి, గారెల పిండిలాగా. ఆ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికినాయి. చూడండి ఎలాగా లోన కూడా బాగా ఉడికింది. తర్వాత కొంచెం గసగసాలు, ఒక 5-6 జీడిపప్పులు వేసుకుని నానబెట్టుకోవాలి 1 గంట సేపు. అలాగే 4 టమాటీలు కూడా కట్ చేసుకోవాలి. జీడిపప్పు, గసగసాలు, టమాటీ కూడా మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు ఒకటి వేసుకుని 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలపాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోద్ది. తగినంత సాల్ట్, కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని కలపాలి. తర్వాత ఒక చిన్న కప్పుడు పెరుగు వేసుకోవాలి. వేసి కలపాలి. గరం మసాలా 1 స్పూను, జీలకర్ర పొడి, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుని బాగా కలపాలి. వాటర్ వేసుకోవాలి. పులుసుకు తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే పునుకులు వేయగానే ఆ పులుసు అంతా పీల్చేసుకుంటుంది కనుక ఎక్కువ వాటర్ వేసుకోవాలి. మనం ముందుగానే ఈ వాటర్ వేసినప్పుడు పులుసు, ఉప్పు అన్నీ తెలిసిపోలే చూసుకోవాలి. ఇలాగా మరుగుతున్నప్పుడు బాగా కలిపిన తర్వాత పునుకులు వేసుకోవాలి. వేసుకుని అలా కలిపితే 2 నిమిషాలు అలా ఉడికితే మొత్తం పీల్చేసుకుంటుంది గ్రేవీ అంతా. చూడండి దగ్గరికి వచ్చి అలాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి. కొత్తిమీర చల్లుకోవాలి లాస్ట్ని. ఎంతో టేస్టీగా ఉండే పునుకులు పులుసు తయారీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో పెసర పునుకుల కూర చాలా మంచిది. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.